రిమైనింగ్ వాటితో మీరు మాట్లాడినట్టుగా మీ కృప చూపించమని మీ నామములో ప్రార్థన చేసుకుంటున్నాం. సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఈరోజు మనము 7వ అధ్యాయము, ఆ, 7, 8, 9, 7, 8, 7వ అధ్యాయం మనం చూద్దాం. ఆ, 7వ అధ్యాయంలో ఓకే 7వ అధ్యాయంలో న్యాచురల్ కెలామిటీస్, సూపర్ న్యాచురల్ కెలామిటీస్, అన్డినయబుల్ కెలామిటీ, reaped calamity, and sovereign judge. So 7, 8, 9 chapters at the end of this the book of Amos. సో దీంట్లో మనం ఈరోజు 7వ అధ్యాయము కంప్లీట్ చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. 1/2 అవర్లో సరిపోతుంది. సో పెయిన్ఫుల్ విజన్స్ అన్నాం. ఎందుకంటే 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో న్యాచురల్ కెలామిటీ, ఒక విజన్ చూస్తాడు. అది న్యాచురల్ గా జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ లాంటిది, లేకపోతే న్యాచురల్ గా జరిగే ఒక కెలామిటీని దేవుడు చూపించినప్పుడు ఆమోస్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్న విషయాన్ని మనం చూస్తాం. తర్వాత రెండోది సూపర్ న్యాచురల్ కెలామిటీ. సో అప్పుడు ఆమోస్ గారు ఏ విధంగా రియాక్ట్ చేయడం మనం చూస్తాం. తర్వాత ఆ, ఆమోస్ కున్నటువంటి గొప్ప విషయం ఏంటిదంటే అన్ని ఆపుతా ఉంటాడు అనమాట. మూడోది మనం చూస్తే అన్డినయబుల్ కెలామిటీ. ఇక దేవుడు లాభం లేదని చెప్పి ఆ, మనుషులందరి మీద కూడా ఇజ్రాయెల్ దేశం మొత్తానికి కూడా ఎవరు ఆపలేనటువంటి ఆ యొక్క డినైల్, నోబడి కెన్ డినై దట్ కెలామిటీ దేవుడు పంపించగలటానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ 3 విషయాలు ఈ రోజు మనం చూడగలటానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే ఎవరన్నా 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతారు. 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రైజ్ ది లార్డ్ కదా. చదవండి. కడవరి ఆమోస్ గడ్డి గారు. మొలుచున ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం కదా. అంతే. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన పోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనములు గలవాడే, వాడు అతడాలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరుగదని సెలవిచ్చాను. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే ఆ మొదటి మొదటి దర్శనంలో మనం చూసినప్పుడు దేవుడు తన చూపించింది ఏంటిది అంటే ప్రేయింగ్ పర్సన్ అడాప్ట్స్ ద డివైన్. ప్రభు చూపించినది ఏంటిది ఇక్కడ అని మనం చూస్తే ప్రభు ఏం చూపించాడు అంటే స్వామ్స్ ఆఫ్ లోకటస్, రైట్. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అంటే మిడతల దండు వచ్చి, ఈ మిడతల దండ అంతా కూడా వచ్చి హార్వెస్ట్ మొత్తాన్ని కూడా పంటను అంతా కూడా నాశనం చేయగలటానికి దేవుడు పంపిస్తా ఉన్నాడు. అయితే వెన్ దే హ్యాడ్ స్ట్రిప్డ్ ది ల్యాండ్ క్లీన్, ఐ క్రైడ్ అవుట్. అదంతా క్లీన్ చేస్తున్నప్పుడు మనం గట్టిగా అరిచి ఏమని ప్రార్థన చేశాడంటే, సావరిన్ లార్డ్ ఫర్ గివ్, హౌ కెన్ జేకబ్ సర్వైవ్, హీ సో స్మాల్, సో ద లార్డ్ రిలెంటెడ్. కాబట్టి ఆ సందర్భంలో మనం చేసిన పని ఏంటిదంటే ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇవన్నీ ఏంటిది అని మనం ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు అని మనం చూసినప్పుడు, మనం ఈరోజు చూసినట్టుగానే దేవుడు అనేక సార్లు తన ప్రవక్తలను పంపిస్తూ ఇజ్రాయెల్ దేశానికి చెప్తూ వచ్చాడు, కానీ వాళ్ళ దేవుని మాట ఏమాత్రం వినటానికి ఇష్టపడలేదు లేదు. తర్వాత ఆమోసు చెప్పి చెప్పి అని అలసిపోయాడు. చివరికి దేవుడు ఒక శిక్షని మీ మీదకి తీసుకురాబోతున్నాడు ప్రభు అని చెప్తున్నాడు. దానిలో భాగంగా 7వ అధ్యాయంలో దేవుడు న్యాచురల్ కెలామిటీని తీసుకొచ్చి, అంటే ఒక మిడతల దండ అనేది చాలా న్యాచురల్ గా మనం జరుగుతూ ఉంటుంది. అది ఇంగ్లాండ్ దేశంలో మనం చాలా సహజంగా మనం చూస్తూ ఉంటాం. మన భారతదేశానికి కూడా రీసెంట్ గా ఒక 5 years బ్యాక్ మిడతల దండ భయంకరంగా ప్రవేశించి నార్త్ ఇండియాలో చాలా పంటను తినివేసింది. దాన్ని చంపాలంటే చాలా కష్టం. అది ఎలాగా వస్తుంది మిడతల దండ అన్నప్పుడు, ఆ మన యొక్క అట్మాస్ఫియర్ లో కొంచెము ఆ దాని ఏమంటే తేమతో పట్టు ఈ మిడతలన్నీ పుడతాం అనేది జరుగుతుంది. దాంతో ఈ మిడతల దండు అంటే అది అన్కౌంటబుల్, దాన్ని ఎవరు కూడా కౌంట్ చేయలేరు అనమాట. ఒక్కసారి కనుక వచ్చి పంట మీద పడ్డాయంటే మొత్తం గ్రీన్ అంతా కూడా మొత్తం బ్రౌన్ అయిపోయి కంప్లీట్ గా తినేస్తుంది అనమాట. దేశాలు కూడా ఈ మిడతల దండుతోని భయంకరంగా వాళ్ళ యొక్క పంట అంతా నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది మనకి ఈ ఆమోస్ గ్రంథంలో ఆమోస్కు దేవుడు ఆ దర్శనంలో చూపించాడు. ఇదే విషయాన్ని మనకి వేరే గ్రంథకర్త ఇక్కడ మిడతల దండ ఆ, యోవేల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కూడా మిడతల దండ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ న్యాచురల్ గా దేవుడు వీటి పంపించాడు. అయితే అది పంపించి నాశనం చేయాలని ప్రభు చూస్తున్నప్పుడు వెంటనే మనం చేసిన ప్రార్థన ఏంటిదంటే, హౌ కెన్ జేకబ్ సర్వైవ్, హీ సో స్మాల్. ప్రభు యాకోబు ఎలాగా
ఆ, ఎలాగ రా ఎలాగ బతకగలుగుతాడు ప్రభా, చాలా చిన్నవాడు కదా ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు. అంత మాత్రం కాకుండా తను చేసిన ప్రార్థనలు, ప్రేయింగ్ పర్సన్ లుక్స్ అప్ టు ద డివైన్ మెర్సీ అండ్ ఆల్ మైటీనెస్, సావరిన్ లార్డ్ ఫర్ యూ, సర్వశక్తిమంతుడ దేవ, దయచేసి మీరు క్షమించండి ప్రభు, యాకోబు చాలా చిన్నవాడు కదా, ఏ విధంగా తట్టుకోగలుగుతాడు ప్రభు అని ప్రార్థన చేశాడు. దాంతో వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆయన ఆయన కోపాన్ని పక్కన పెట్టి అది జరగకుండా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో దీనిలో మనం చూస్తున్న విషయాలు ఏంటిదంటే, న్యాచురల్ గా వచ్చేటువంటి కెలామిటీస్ ని మనం ఆపగలటానికి కూడా దేవుడు మనకి ఆ ప్రార్థన శక్తిని, అంటే ప్రార్థనలో దేవుడు మనసును కూడా మనం మార్చగలటానికి దేవుడు ఇక్కడ అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. రెండోది మనం చూస్తే 7వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కూడా దేవుడు అగ్నిని కురిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ద సావరిన్ లార్డ్ వాస్ కాలింగ్ ఫర్ జడ్జిమెంట్ బై ఫైర్, ఇట్ డ్రైడ్ అప్ ద గ్రేట్ డీప్ అండ్ డివోర్డ్ ద ల్యాండ్. దెన్ ఐ క్రై అవుట్, సావరిన్ లార్డ్ ఐ బెగ్ యూ స్టాప్, హౌ కెన్ జేకబ్ సర్వైవ్, హీ సో స్మాల్. సో ఇక్కడ అగ్నిని దేవుడు కుమ్మరింపచేసి ఆ, మొత్తం కాల్చి వేస్తానన్నప్పుడు ఈ సూపర్ న్యాచురల్ కెలామిటీని, సారీ, కెలామిటీ అండ్ సూపర్ న్యాచురల్ కెలామిటీని కూడా తను ఆపగలటానికి ప్రయత్నం చేశాడు. దేవుడు దాన్ని ఆపేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. రీసెంట్ గా మనకి హాలీవుడ్ లో ఇక ఆ హిల్స్ మొత్తం కూడా ఆరని అగ్ని దేవుడు కురిపించినట్టుగా మనం చూస్తాం. భయంకరమైనటువంటి ఆ హాలీవుడ్ లో ఉన్నటువంటి ఆ జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. సిన్ సిటీగా చెప్పబడతా ఉంటాయి. చాలా భయంకర విషయాలు జరుగుతా ఉన్నాయి. అక్కడ దేవుడు అగ్నిని పంపిస్తుందని ఎవరు అమెరికన్స్ ఆపలేకపోయారు అగ్ని, కానీ మెల్లమెల్లగా దేవుడే దాన్ని ఆపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ న్యాచురల్ కెలామిటీస్, సూపర్ న్యాచురల్ కెలామిటీస్ కొన్ని సందర్భాలుగా దేవుడు ఆయన పంపించినప్పుడు, ప్రజల మీద ఆ యొక్క శిక్షను, ఆ దండను తీసుకురాగలటానికి దేవుడు ఆయన పంపించినప్పుడు ప్రవక్తలు ఆపుతా ఉన్నారు అన్నమాట. దేవుని ప్రవక్తలు దాన్ని ఆపగలటానికి ప్రయత్నం చేశారు, ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, గొప్ప సర్వశక్తిమంతుడైన దేవ, మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యాకోబు చాలా చిన్నవాడు అన్నప్పుడు దేవుడు ఆపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు విషయాలు నేను చూస్తున్నప్పుడు ఆ, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి గుర్తుకొస్తాడు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా సీనియర్ ఒక అబ్బాయి ఉంటాడు అన్నమాట, సివిల్ ఇంజనీర్. ఆ అబ్బాయి వాడు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేఏ పాల్ గారు ఆ టైంలో, ఇప్పుడు ప్రస్తుతానికి జోకర్ లాగా అయిపోయాడు కానీ ఆయన బాగా, అంటే మంచి అంబాసిడర్, గ్లోబల్ అంబాసిడర్ గా తను పిలువబడినప్పుడు ఈ వాజ్ రియల్లీ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అటువంటి వ్యక్తి యొక్క మీటింగ్స్ జరుగుతూ ఉండేవి వైజాగ్ లో. ఈయన వర్షాకాలంలో జరుగుతూ ఉండేది, అంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు వైజాగ్ లో. ఆ సీజన్ లో జరుగుతున్న మన రూమ్ లో కూర్చొని, నా రూమ్ లో ఒకటే ప్రార్థన చేసాడు అన్నమాట. సాయంత్రం 6 నుంచి 10 దాకా మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు. ప్రభా వర్షాన్ని ఆపండి, వర్షాన్ని ఆపండి. నేనన్నా, మన కేపాల్ గారికి మనకి సంబంధం ఏం లేదు కదా, ఇది మన మీటింగ్ కాదు కదన్నా అంటే, మన మీటింగ్ అయినా కాకపోయినా ఇది దేవుని పరిచర్య తమ్ముడు, మనం ప్రార్థన చేయాలి అని ఆయన ప్రార్థన చేసేవాడు. దేవుడు ఆ వర్షాన్ని ఆపేటాడు. అట్లా ఎవరు పరిచర్య చేస్తున్నా, ఎవరు పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నా కూడా ఆయన ప్రార్థన చేసి వర్షాన్ని ఆపటము ఆ విధంగా చేస్తూ ఉంటాడు. మేమిద్దరం హాస్టల్కి రూమ్ లో నుంచి అప్పుడప్పుడు ఆ, మా యొక్క మెస్ కి వెళ్తున్నప్పుడు కూడా దారిలో వర్షం పడుతున్నప్పుడు కూడా మనడు, నేను వెంటనే అన్న ఆగిపోదాం వర్షం పడుతుంది కదా అంటే, లేదు అని చెప్పి నిలబడి అక్కడే ప్రార్థన చేసాడు. వర్షం అయిపోయేది. మేము వెళ్ళి మెస్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చేదాకా దేవుడు దాన్ని ఆపెట్టాడు. అండ్ ఈ సో సచ్ ఎ పవర్ఫుల్ పర్సన్. ఒకసారి తను తన కాలేజ్ అయిపోయింది తర్వాత 1996లోనో 1797లోనో ఆ, కాకినాడ ఆ తీర ప్రాంతం అంతట్లో కూడా ఆ, భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్తోని ఆ, ఎప్పటి నుంచో చెప్తారన్నమాట, ఈ తుఫాను చాలా భయంకరంగా ఉంటుంది అని. మనోడు ఆ టైంలో ఇంటికి వెళ్ళాడు అండ్ ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభా తుఫాన్ భయంకరం అని చెప్తున్నారు కానీ నీ సేవకుడు నేను ప్రార్థన చేస్తున్నా, దయచేసి మా మీద మా మనుషులు కనకరించి ప్రభు, జాకోబు చాలా చిన్నవాడు ప్రభు, నువ్వు మిమ్మల్ని తట్టుకోలేం ప్రభు, నీ యొక్క ఉగ్రతను మేము తట్టుకోలేం ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా తను ప్రార్థన చేసినప్పుడు ఆ తుఫాను అట్లనే ఉండేదన్నమాట. చాలా రోజుల తర్వాత తుఫాను మూవ్మెంట్ తెలిసేది కాదంటే, వార్తల్లో కూడా న్యూస్ లో కూడా తుఫాన్ ఎటు మూవ్ కావట్లేదు, ఆ, అది సముద్రం నుంచి బయటికి రావాలి కానీ అది బయటికి రాలేకపోతా ఉంది, ఏ డైరెక్షన్ పోవాలో తెలియట్లేదు అని చెప్తా ఉంటారు. చివరికి ఒక రోజు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ చర్చ్ పాస్టర్ అమ్మ గారు కూడా, ఆమె కూడా ప్రార్థన చేస్తుంటే చర్చ్ పాస్టర్ అమ్మకి దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనంలో ప్రభు చెప్పిన మాట ఏంటిదంటే, కృపారత్నం ప్రార్థన చేస్తుండు నా సేవకుడు, ఆయన ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి ఆ తుఫాన్ని నేను బయటికి తీసుకువెళ్తాను అని ప్రభు చెప్తే వాళ్ళు వచ్చి మనోడు చెప్పారు అన్నమాట. అప్పుడు మనోడు చాలా ప్రార్థన చేసి, ప్రభు తుఫాన్ దాటించు, మనుషులు లేని చోట బయటకి ఎక్కడ తుఫాన్ దాటించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు అది ఒరిస్సా ప్రాంతం దిక్కు వెళ్ళి ఎవరు లేని ప్రాంతంలోకి అది బయటికి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో డ్యామేజ్ చాలా జరిగింది. కొబ్బరి చెట్లు అన్ని కూడా ఎగిరిపోయాయి. బట్
ఈయన చేసిన ప్రార్థన బట్టి ఆ డ్యామేజ్ మరి ఎక్కువ కాకుండా దేవుడు కాపాడేట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ప్రార్థన ఆలకించేవాడిగా మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రజల యొక్క ప్రార్థన, తన సేవకుల యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించగలటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆమోసు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తను చూపించిన దర్శనాన్ని చూడగానే వెంటనే అంటే ప్రవక్తలు చూడండి, ఇప్పుడు దాకా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు. సింహం గర్జించినట్టుగా దేవుడు గర్జిస్తున్నాడు అని ఎన్నో విషయాలు చాలా భయంకరంగా, అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత గురించి చెప్పేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దర్శనంలో చూశారో, ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఆ యొక్క టెండర్నెస్ మనకు కనబడుతుంది. ఆ టఫ్నెస్ వాళ్ళ జీవితంలో కనబడుతూ ఉంటది. అది ఒక ప్రవక్త యొక్క హాల్ మార్క్ ఆఫ్ ఎ ప్రాఫిట్ ఏంటిదంటే హీఈస్ టఫ్ అండ్ ఆల్సో హీస్ టెండర్. ఆయన ప్రార్థన చేసిన వ్యక్తిగా మనం చూస్తాము. సో దేవుడు కూడా తన మాట ఆలకించి, ప్రభు నరుడు మాట వింటగలటానికి దేవుడు అసలు ఏ పాటి వాడు కాదు, నరుడు ఏ పాటి వాడు. కాబట్టి దేవుడు కూడా మన ప్రార్థన ఆలకించగలటానికి ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్ ని, సూపర్ కెలామిటీస్ ని రాకుండా ప్రజల మీదకి దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన దేవుడు ఆపు చేయగలట సమర్థుడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇటువంటి ఎక్స్పీరియన్స్ మన అందరి జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఆ, ఆమోస్ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిదంటే వీళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే. ఎందుకంటే ప్రేమగల దేవుడు ఈ కెనాట్ రియలీ టాలరేట్ సిన్. ప్రార్థన విని కొద్ది కాలము అది మార్చుకున్నాడే తప్ప, ఆ వేని మార్చుకున్నాడే తప్ప దేవుడు కంపల్సరీగా శిక్షించాల్సిందే. కాబట్టి ఇతనికి మూడో దర్శనాన్ని చూపించాడు ఇక్కడ. ఎవరైనా చదువుతారండి దర్శనం? 7వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. 7వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. ఎవరైనా చదువుతారా? బ్రదర్ చదవమంటారా? చదవండి అండి. 7 నుంచి 9 వచనాలు. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటి వారి మీద పడుదును. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మూడో దర్శనాన్ని తను చూపించాడు దేవుడు. ఏం దర్శనం అంటే దీన్ని మనం ఏమన్నాం అంటే అన్డినయబుల్ అన్నాం. ఎందుకన్నాం అన్డినయబుల్ అంటే ముందు చూపించిన రెండు దర్శనాలకి, అంటే ఆ దర్శనాల్లో ప్రజలని శిక్షించాలని ప్రభు కోరుకుంటా ఉంటే ప్రవక్త యొక్క ప్రార్థన అడ్డుకొస్తా ఉన్నాయి. ప్రవక్త చేసినటువంటి ఆ యొక్క పవర్ఫుల్ ప్రేయర్స్ ప్రభు ఆలకించి, ప్రభు తన మాట విని, ఓకే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నా శిక్షను మా ఈ విధంగా అగ్ని రాకుండా చేస్తున్నాను, ఈ విధంగా మిడతల దండు రాకుండా చేస్తున్నాను చెప్తాడు. కానీ ప్రభు మాత్రం కంపల్సరీగా శిక్షించాల్సింది. కాబట్టి ఈ మూడో దర్శనంలో దేవుడు తను చూపించింది ఏంటిదంటే ఒక మట్టపు గుండుతోని సరిగా కట్టబడినటువంటి ఒక ఒక గోడని దేవుడు చూపించాడు. అంత మాత్రం కాకుండా దానిపైన మట్టపు గుండు కూడా దాని దేవుడు చూపిస్తూ వచ్చినాడు. అంటే ఆ మట్టపు గుండు అంటే ఏంటిది అంటే ఆ గోడ ఏంటిది అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు గోడ స్ట్రైట్ గా ఉందా లేదా అని చూసినప్పుడు దాని తాపి మేస్త్రి వాళ్ళు ఒక బొంగరం లాంటిది మట్టపు గుండు తీసుకొని దానికి బొంగరం లా ఉంటుంది, పైన ఒక తాడు కడతారు. ఆ తాడుని స్ట్రైట్ గా పెడతారు. కాబట్టి ఆ తాడు పట్టి మట్టపు గుండు పట్టి ఈ గోడ కాస్త స్ట్రైట్ గా ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటా గోడ కట్టుకుంటూ వెళ్తా ఉంటారు. అలానే దేవుడు ఒక చక్కని గోడ కట్టాడు. మట్టపు గుండు చేత పట్టుకొని నిలబడినటువంటి దేవుడు చూస్తా ఉన్నాడు. అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటిదంటే ఇజ్రాయెల్ మధ్యలో నేను యొక్క మట్టపు గుడ్డు పెట్టి ఉన్నాను, దీన్ని బట్టి నేను కంపల్సరీగా అందరిని కూడా తీర్పు తీరుస్తానని ప్రభు చెప్పాడు. అంటే మట్టపు గుండు అంటే ఏంటిది అంటే ప్లమ్ లైన్ కదా, ఇంగ్లీష్ లో మనం చూస్తే ప్లమ్ లైన్. ప్లమ్ లైన్ ఏం చేస్తుంది అంటే ప్లమ్ లైన్ ఈస్ ఎ డెలికేట్, ప్రెసైజ్, డిఫరెన్షియేటింగ్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, టేకింగ్ నోట్ ఆఫ్ వాట్ మీట్స్ అండ్ వాట్ డస్ నాట్ మీట్ ద రిక్వైర్మెంట్. కాబట్టి ఏది um, సరిగా కట్టాను, ఏది సరిగా కట్టలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ ప్లమ్ లైన్ దేవుడు ఎప్పుడు ఇచ్చాడు అంటే స్టార్టింగ్ లో ఇచ్చాడు. దాన్ని స్టార్టింగ్ లో ఇచ్చి దాని ప్రకారంగా ఒక గోడను కట్టాడు. తర్వాత ఈ ప్లమ్ లైన్ పట్టే దేవుడు రేపొద్దున నువ్వు నేను మన జీవితాలు సరిగా కట్టుకున్నామా లేమా అనేది దేవుడు జడ్జ్ చేస్తా ఉంటాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే మట్టపు కుండు అంటే ఏంటిది అంటే ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. ఆ దేవుని వాక్యం యొక్క స్టాండర్డ్ ప్రకారము ఇజ్రాయెల్ వాళ్ళు జీవించారా లేరా? ఒకవేళ జీవిస్తే వాళ్ళని కంపల్సరీగా దీవిస్తాడు, వాళ్ళు జీవించలేకపోతే వాళ్ళని కంపల్సరీగా శిక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆమోస్ చేసేది ఏమి
లేదన్నమాట. ప్రభా మట్టం గుండు తీసివేయ ప్రభా అంటానికి లేదు. ప్రభా మిడతల దండును తీసివేయ ప్రభా అంటే తీసివేసాడు, కానీ ఆ అగ్నిని రాకుండా చేయ ప్రభు అంటే అగ్నిని ఆపకుండా రాకుండా ప్రభు తన ప్రార్థన ఆలకించి ఓకే అన్నాడు. కానీ ఈ మూడో దర్శనంలో ఆమోసు ఇక మాట్లాడలేని పరిస్థితుల్లోకి దేవుడు ఆ యొక్క దర్శనాన్ని చూపించాడు. ఆమోసు, ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఏమి లేదు, మట్టపు గుండ కట్టినటువంటి వాల్ ఉన్నది, ఒక గోడ ఉన్నది, దానిపైన మట్టపు గుండు కూడా పెట్టాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ గుండు ప్రకారమే, ఆ వాల్ ప్రకారమే, అంటే మన జీవితాలు సరిగ్గా కట్టుకున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సిందే. అల్టిమేట్ గా దేవుడు మనందరినీ కూడా ఆ విధంగా జడ్జ్ చేయగలటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఏంటంటే మనం అందరం కూడా ఈ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటున్నామా లేదనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇజ్రాయెల్ ఒక చరిత్ర మనం చూస్తే వాళ్ళ ముందు దేవుడు అబ్రహాం మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ఏ విధంగా జీవించాలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. కానీ ఏ ప్రజలు కూడా, ఇజ్రాయెల్ వాళ్ళు ఏ మాత్రం కూడా దేవుని మాట వినకుండా చాలా భయంకరంగా జీవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆమోస్ చెప్పాడు. అదే టైంలో ఇంకో ప్రవక్త ఆ హోషే కూడా ఎంతో కష్టంగా వెళ్తూ వచ్చారు. వాళ్ళ భార్య వీళ్ళే దేవుడు వీళ్ళు అప్పచెప్పినట్టుగా మనం ఇక ఆ సీరియల్కి అప్పచెప్పినట్టుగా దేవుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క చరిత్ర చాలా ముఖ్యంగా ముగించినట్టుగా దేవుడి వాక్యాలు మనం ఇక్కడ అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం చూసినప్పుడు ప్రభు మనందరి జీవితంలో కూడా ఆ మట్టం గుండి పెట్టి ఆయన దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అని చెప్పగలటానికి ఆ దేవుడు ఆ ప్రణాళికని మన జీవితంలో పెట్టగలటానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆ, ఈ ప్లమ్ లైన్ గురించి మనం చూస్తే మూడు మాటలు మనం చూడాలి: ఇన్వర్డ్, అప్వర్డ్ అండ్ అవుట్వర్డ్. ఇన్వర్డ్ అంటే హ్యావింగ్ ఎ కన్సర్న్ ఫర్ సిన్ అండ్ పర్సనల్ హోలీనెస్. మనందరి జీవితంలో ఆ, పాపము లేదా పరిశుద్ధత పట్ల ఒక కన్సర్న్ ఉందా లేదా అనేది మనం చూస్తూ ఉంటాం. రెండోది అవుట్వర్డ్, హ్యావింగ్ ఎ కన్సర్న్ ఫర్ హియరింగ్ అండ్ ఒబేయింగ్ ద వర్డ్. దేని వాక్యం వింటున్నామా, వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా అనేది అది చెక్ చేస్తూ ఉంటది. మూడోది అవుట్వర్డ్లీ హ్యావింగ్ ఎ కన్సర్న్ ఫర్ ద హెల్ప్లెస్ అండ్ ద నీడీ. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మనం హెల్ప్ఫుల్ గా ఉన్నామా లేదా అనేది ఇది చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనం చెక్ చేయగలటానికి దేవుడు అనుగ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభు మనకందరికి కూడా ఈ యొక్క మట్టపు గుండెని మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు 66 పుస్తకాలు మన చేతిలో ఉంచారు కాబట్టి దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా లేమా అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనము ఈ మూడు దర్శనాల గురించి మనం విన్నాం. ఈ మూడు దర్శనాల్లో మొదటి దర్శనం మరోసారి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అది న్యాచురల్ కెలామిటీ. రెండోది సూపర్ న్యాచురల్ కెలామిటీ. మూడోది అన్డినయబుల్ కెలామిటీగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కెలామిటీస్ అంటే దేవుడు మన మీద తీసుకొచ్చినటువంటి ఈ ఉగ్రతల గురించి మనం చూసినప్పుడు, మన ప్రవక్తలుగా దేవుని బిడ్డలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వాటిని మనుషుల మీద రాకుండా ఆపుతాడు. అది దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ప్రార్థన చేసినప్పుడల్లా కూడా. అయితే అందరిని కూడా జడ్జ్ చేసేది దేవుని వాక్యము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా మన జీవితంలో వాక్యానికి ఎంత ప్రాముఖ్యత, వాక్యానికి ఎంత విధేయత మనం చూపిస్తున్నాం అనేది మనం అందరం కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయంగా ఈ రాత్రి కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ వాక్యాన్ని దేవుడు ముందుగానే అనుగ్రహించాడు. రేపొద్దున మనందరూ కూడా పరలోక రాజ్యంలో దేవుడు జడ్జ్ చేసినప్పుడు, ఆయన ముందు మనం నిలబడినప్పుడు ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా జీవించామా అనేది ప్రభు దాన్ని బట్టి మనం జడ్జ్ చేయగలటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అన్బిలీవర్స్ అయితే దేవుని అంగీకరించకపోతే ఆ వాక్యం ప్రకారం వాళ్ళందరూ కూడా నరకంలో పంపించగలటానికి కూడా దేవుడు, ఆయన తీర్పు తీర్చగలటానికి కూడా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈ సాయంత్రకాల సమయంలో మనం ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యానికి లోబడి వారంగా మనము జీవించాలని మనము ఇష్టపడతా ఉన్నాం. అదే సమయంలో ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గాడ్ క్యాన్ హియర్ ద ప్రేయర్స్ ఆఫ్ ద పీపుల్. మేము లాస్ట్ టైం ఇక్కడ గురుగాంలో ఉన్నప్పుడు ఒక బైబిల్ స్టడీకి వెళ్తా ఉన్నాం. ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ వెళ్ళాలి. లేట్ గా స్టార్ట్ అయినాం, చలికాలం. స్టూడెంట్స్ అందరూ కూడా బయట లాన్ లో కూర్చుంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్తారు, అన్న ఎర్లీగా రండి, చలి పుడుతుంది, సూర్యుడు తొందరగా సన్సెట్ జరుగుతా ఉంది, కాబట్టి మీరు ఎర్లీగా వస్తేనే పని అవుతుంది, బయట కూర్చోలేని చల్లు అని చెప్తా ఉన్నారు. మేము చాలా లేట్ గా స్టార్ట్ అయినాం, నలుగురం. ఆ, వెళ్తా ఉన్నాం, కానీ ఈ చికెన్ పడతా ఉంది, ఆరైతా ఉన్నది. దాన్ని మేము ప్రార్థన చేసిన, ప్రభా సూర్యుడు అస్తమించకుండా చూడు ప్రభా, యెహోషువ అన్నప్పుడు సూర్యుడు ఆపినావు, ఇప్పుడు కూడా ఆపగల దేవుడు అని అంత సీరియస్ గా కాకపోయినా వీఆర్ జస్ట్ ప్రేయింగ్. కానీ మేము వెళ్ళిన తర్వాత కూడా స్టిల్ వీ హ్యావ్ ద సన్. అండ్ బైబిల్ స్టడీ అయ్యేదాకా కూడా ఆ రోజు దేవుడు అద్భుతంగా మాకు కావాల్సినటువంటి వేడిని, కావాల్సినటువంటి వెలుగుని అనుగ్రహించాడు. సో గాడ్ లిసన్స్ టు అవర్ ప్రేయర్స్. చిన్న చిన్న ప్రార్థనలు కూడా దేవుడు వినగలటానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను మన దేశం మీద కూడా దేవునికి ఉగ్రత రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి, రైట్. అండ్
మనం చూస్తాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో భయంకరంగా క్రైస్తవత్వం మీద ఎంతో మంది దాడి చేస్తున్నట్టుగా, రాబో దినాలు ఇంకా దాడులు ఎక్కువ అవుతాయని కూడా చెప్తున్నారు. ఈ సందర్భాల్లో మనము వి షుడ్ రియలీ ప్రే. దేవుని యొక్క ఉగ్రత రావాలని మనం ప్రార్థన చేయకూడదు. దేవుని యొక్క కృప కనికరం మనుషులు మారాలని మనం ప్రార్థన చేయాలి. అదే సమయంలో అల్టిమేట్ గా దేవుడు మనుషులు మారినా అల్టిమేట్ గా దేవుడు మట్టపు గుండు పట్టే మనల్ని వాళ్ళని అందరిని కూడా తీర్పు తీరుస్తాడు. కాబట్టి తీర్పు తీర్చేవాడు దేవుడు కాబట్టి, అది అందరికి కూడా దేవుడు తీర్పు తీరుస్తారని ముందుగా చెప్పాడు కాబట్టి, ఆ వాక్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి, దాని ప్రకారమే లెట్ గాడ్ జడ్జ్ ద పీపుల్ అండ్ వీఆర్ నో బడీ టు రియల్లీ జడ్జ్ పీపుల్. వీఆర్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ టు ప్రే ఫర్ ద పీపుల్. ఆమోస్ చేసిన ప్రార్థన లాగానే మనం కూడా, ప్రభా చిన్నపిల్లలు ప్రభా, యాకోబు చాలా చిన్నవాడు ప్రభా, ఆ, అజ్ఞానంలో చేశారు ప్రభు అని ప్రవక్తలు చేసిన ప్రార్థన. స్టీఫెన్ చంపినప్పుడు కూడా వీళ్ళు అజ్ఞానంలో చేశారు ప్రభు, వాళ్ళని క్షమించని చేసిన ప్రార్థన. యేసు ప్రభు వారసుల మీద కూడా వీళ్ళు ఏం చేసినారు వాళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళు క్షమించి ప్రభు అని చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలు దేవుడు ఆలకించి క్షమించగలడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మనుషులను దేవుడు మాత్రం మన వాక్యం బట్టి మన బట్టి దేవుడు తీర్చాడు కాబట్టి ఆ తీర్పు విషయాలు దేశం మనం పెడదాం. ఎందుకంటే అధికారులు, తర్వాత మన అధికారులు, మన పోలీస్ వ్యవస్థ కానీ, మన యొక్క పాలిటిక్స్ లీడర్స్ కానీ, తర్వాత ఢిల్లీలో నాయకులు కానీ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. కాబట్టి వీళ్ళందరినీ మనం వీళ్ళందరి గురించి మనం ప్రభావ క్షమించి ప్రభావ అని ప్రార్థన చేయడం తప్ప దెర్ ఇస్ నో అదర్ వే ఫర్ అస్. ఎస్పెషల్లీ ఈ యొక్క ప్యాషన్ వీటిలో మనం అందరం కూడా వాళ్ళని క్షమించగలటానికి ఇష్టపడాలి. ఇచ్చేవాడు మాత్రం దేవుడే. అన్డినయబుల్ గా దేవుడు తీరుస్తాడనే విషయంలో మనం గుర్తుపెట్టుకొని మనం ఏది అన్యాయం జరగదు. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్ ఆన్ ద జడ్జ్మెంట్ సీట్. అప్పుడు ప్రతి ఒక్కరు నిలబడాల్సిందే. కాబట్టి ఆ పనిని దేవుడికి అప్పచెప్తాం. మన పనిని క్షమించగలటానికి, ప్రార్థన చేయగలటానికి, వేడుకోగలటానికి, ఒక ప్రవక్తలాగా ధైర్యంగా చెప్పగలటానికి, అదే సమయంలో టెండర్ గా ప్రభుని ప్రభు వాళ్ళని క్షమించి ప్రభావ చిన్న వాళ్ళని ప్రార్థన చేసే మనసు కూడా దేవుడు మనకి ఇవ్వాలని మనం కోరుకోం. ప్రార్థన చేసి క్లోజ్ చేసుకున్నా. ప్రేమగల మా ప్రభు, దయగల తండ్రి, నీ పాదాలు బట్టి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా మా ప్రభు నాయన మరి ఆమోస్ లాంటి మంచి మనసు, ఆమోస్ లాంటి హృదయం, ఆమోస్ లాంటి ప్రభు నాయన మరి ప్రార్థించేటువంటి మనసు, ఆమోస్ లాగా ప్రభు దేవ ప్రజలు ఎంతో భయంకరంగా జీవిస్తున్నప్పుడు కూడా, దేవా ప్రభ మరి ఎంతో భయంకరంగా నాయన మరి ప్రభుని విడిచిపెట్టినప్పుడు కూడా, మీ శిక్ష వాళ్ళ మీద పడుతున్నప్పుడు ప్రభు మరి నిలబడి ఆపినటువంటి ఆ ప్రవక్త యొక్క మనసు దేవ మీరు మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు నేను సత్యం చెప్పగలటానికి చూపించండి. అదే సమయంలో పాపల గురించి ప్రార్థించగలటానికి, వాళ్ళ మీద వస్తున్న ఉగ్రతను ఆపుచేయగలటానికి ఆలోచన మీ కృప దయచేయండి. మనుషులకు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి నీకు వందనాలు. నరకము యొక్క రుచుల వరకు ప్రభు, ద్వారం వరకు కూడా ప్రభు మనుషులకి మారు మనసు పొందే అవకాశం ఇచ్చే దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు. అటువంటి గొప్ప కృప దేవా ప్రభ మీరు మాకు కూడా అనుగ్రహించమని, అటువంటి ప్రభ ఇతరుల గురించి ప్రార్థన చేసి క్షమించే మనసు మీరు మాకు అనుగ్రహించండి. అదే సమయంలో మీ మట్టపు గుండి పట్టుకోవడం మీకు స్తోత్రాలు. మీ స్టాండర్డ్స్ ప్రభ మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ స్టాండర్డ్స్ పట్టే ప్రభ మనుషులను తీరుస్తారు కాబట్టి దేవాల తండ్రి మళ్ళీ మీరు ఈ కార్యాలు మీరు జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను. మరోసారి మా స్టడీని దీవించి ఆస్వాదించమని, రెగ్యులర్ గా మంచి టైం కలిగి ఉండగలటానికి, డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండనట్టుగా మీరు కృపగా ఇచ్చేయమని, ఈ దినాన్ని బట్టి ప్రభ మరోసారి మీకు వందనాలు. దేవ మమ్మల్ని అందరం దీవించుకొని ప్రభని స్నామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఎవరివన్ ఫర్ జాయినింగ్. రెగ్యులర్ గా జాయిన్ అవుతూ ఉండండి. సో చిన్న పీడిఎఫ్ ను కూడా ఒకసారి వెరిఫై చేస్తూ రికార్డింగ్స్ చూస్తూ ఉన్నట్లయితే విల్ గెట్ టు ద కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ. మీటింగ్ నేను చేస్తున్నాను.